దసరా సందర్భంగా మధురం విక్రయాలు జోరుగా సాగాయి. గాంధీ జయంతి కారణంగా వైన్ షాపులు మూసి ఉంటాయని స్పష్టత రావడంతో మందుబాబులు ముందుగానే అలర్ట్ అయ్యారు. పండుగకు 4 రోజుల ముందు నుంచే మద్యం అమ్మకాలు జెట్ స్పీడ్ అందుకున్నాయి. ఈ 4 రోజుల్లో దాదాపు 800 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే మొత్తం మద్యం అమ్మకాలు 7% పైగా పెరిగాయని తెలిపింది ఎక్సైజ్ శాఖ. దసరా పండుగ టైంలో ఈసారి మద్యం రికార్డు స్థాయిలో సేల్ అయింది. అయితే పండుగ సరిగ్గా అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి రోజునే వచ్చింది. ఆ రోజు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఉండవు. దీంతో అబ్కారీ శాఖ కూడా ఈసారి అమ్మకాలు తగ్గుతాయని భావించింది. కానీ మందుబాబులు ముందుగానే అలర్ట్ కావడంతో ఈ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. గతేడాది రికార్డును కూడా అధిగమిస్తూ ఏడాది దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. పండుగకి ముందు 4 రోజుల్లోనే 800 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరిగి ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం కురిసింది. దసరా పండుగ రోజు వైన్ షాపులు ఉండవని ముందే క్లారిటీ ఉండడంతో ముందే స్టాక్ తెచ్చిపెట్టుకున్నారు పబ్లిక్. మరోవైపు ఈసారి గాంధీ జయంతి బెల్ట్ షాప్ నిర్వాహకులకు కలిసొచ్చింది. వైన్స్ బార్లు క్లోజ్ ఉండడంతో పెద్ద ఎత్తున లిక్కర్ను గ్రామాల్లోకి డంప్ చేసుకుని సరిగ్గా పండుగ రోజు అధిక ధరలకు అమ్ముకుని లాభపడ్డారు. నిన్న కూడా సేల్స్ అధికంగానే జరిగినట్లు చెప్పారు అధికారులు. గాంధీ జయంతి కారణంగా వైన్ షాపులు మూసి ఉంటాయని స్పష్టత రావడంతో జనం ముందుగానే అలర్ట్ అయ్యారు. ఈ సమాచారం వాట్సాప్లో అందరికీ చేరడంతో ముందుగానే వైన్ షాప్స్ ముందు క్యూ కట్టారు. పండుగకు 4 రోజుల ముందు నుంచే అమ్మకాలు జెట్ స్పీడ్ అందుకున్నాయి. సెప్టెంబర్ 29న 278 కోట్లు, సెప్టెంబర్ 30న 333 కోట్ల వరకు లిక్కర్ అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ 28న 200 కోట్లు, అక్టోబర్ 1న 86 కోట్ల 23 లక్షల వరకు లిక్కర్ అమ్ముడైంది. గతేడాదితో పోలిస్తే ఈ 3 రోజుల్లోనే 60 నుంచి 80% వరకు అమ్మకాలు పెరిగాయని తెలిపింది ఎక్సైజ్ శాఖ. మరోవైపు మద్యం అమ్మకాలు పెరగడానికి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కూడా మరో కారణమైంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆశావహులు ఊర్లలో జోరుగా దావత్లు ఇచ్చారు. ఇక దసరా పండుగకు ఈసారి చాలా మందికి సెప్టెంబర్ 29, 30 తేదీల్లోనే జీతాలు పడ్డంతో ముందస్తు కొనుగోలు చేశారు. అంతేగాక వైన్ షాపులు మూసి ఉన్నప్పటికీ గ్రామాల్లోని బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారింది. మొత్తంగా ఈ ఏడాది సెప్టెంబర్లో 3046 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 29,92,000 కేసుల లిక్కర్, 36,46,000 కేసుల బీర్లు అమ్మారు. గతేడాదితో పోలిస్తే మొత్తం మద్యం అమ్మకాలు 7% పైగా పెరిగాయి. మద్యం సేల్స్ పెరగడంతో ఎక్సైజ్ శాఖకు రాబడి కూడా పెరిగింది. దసరా పండుగ సందర్భంగా అటు మందుబాబులకు ఇబ్బంది కలగలేదు, ఇటు ఎక్సైజ్ శాఖకు ఊహించిన దానికంటే ఎక్కువ ఆదాయం సమకూరింది.